కిడ్నీ స్టోన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మారిన జీవనశైలితో చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని ఏజ్ గ్రూపుల వారికి ఈ సమస్య వచ్చి పడుతోంది. డీహైడ్రేషన్తో సమ్మర్లో కేసులు మరిన్ని పెరుగుతాయన్నారు వైద్యులు. ఒక గాంధీ, ఉస్మానియాలో నెలకు సరాసరి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు జరుగుతున్నాయంటున్నారు వైద్యులు. అయితే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ కేసులు రెట్టింపయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య కేసులు పెరుగుతున్నాయి. సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల ఈ సమస్య తీవ్రం అవుతుంది. గత చలికాలంతో పోలిస్తే వేసవి కాలంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 2 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు కిడ్నీ సమస్యలతో ప్రజలు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ సిటీలో ప్రధాన ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్లలోని యూరాలజీ డిపార్ట్మెంట్లలో కిడ్నీలలో రాళ్ల కేసులు గతంలో కంటే సమ్మర్ ప్రారంభమైన తర్వాత పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నట్టు చెప్పారు. మున్ముందు ఎండలు ముదురుతాయని, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలో కిడ్నీల్లో రాళ్ల సమస్య అంటే 30 ఏండ్లకు పైబడిన వారికి మాత్రమే అధికంగా వచ్చేది. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిలో రాళ్ల సమస్య వస్తున్నట్టు డాక్టర్లు పేర్కొంటున్నారు. సమ్మర్లో టెంపరేచర్లు పెరగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుందని, తద్వారా మూత్రం గాఢంగా మారి ఖనిజాలు రాళ్లుగా ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. గతంలో కిడ్నీ స్టోన్స్ సమస్య పెద్దవారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు పిల్లలు, యువతలోనూ ఈ సమస్య విస్తరిస్తోంది. జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్, సమయానికి నీళ్లు తాగకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వంటివి పిల్లల్లో ఈ సమస్యకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా 10 నుంచి 17 ఏండ్ల పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ సమస్యలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. 10 ఏండ్ల క్రితం వరకు కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా అరుదుగా ఉండేదని, మారిన జీవన విధానం వల్ల ఇటీవలి కాలంలో కేసుల సంఖ్య పెరుగుతున్నదని డాక్టర్లు చెప్పారు. మారిన జీవనశైలిలో కిడ్నీ సంబంధిత సమస్యలు తీవ్రం అవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అధిక ఉప్పు వినియోగం, జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం, వంశపారంపర్యం కారణాలు, వృత్తిపరమైన ఒత్తిడి కిడ్నీల సమస్యకు దారి తీస్తాయని చెప్తున్నారు. రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని, మూత్రం లేత పసుపు రంగులో లేదా నీటిలా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.